అండి, నేను మహాలక్ష్మిని. ఈరోజు కరాచీ హల్వా అయితే చేశానండి. చూడండి ఏ విధంగా వచ్చిందో కరెక్ట్గా. అసలు ఎంత బాగా కుదిరిందో. ఇంట్లోనే సింపుల్గా చేసేసుకుని కరాచీ హల్వా అయితే చేశాను. ఇప్పుడు దీన్ని మీకు కట్ చేసి చూపిస్తా. చూడండి ఎంత చక్కగా కుదిరిందో. అసలు ఇంట్లోనే చక్కగా తయారు చేసేయచ్చు. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందండి. మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. కరాచీ హల్వా అయితే రెడీ అయిపోయింది. నేను ఎలా చేశానో వీడియో కింద లింక్ ఉంది, చూడండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. స్వీట్ తినాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కరాచీ హల్వా తిని చూడండి, చాలా బాగుంటుంది. నేను ఏ విధంగా కరాచీ హల్వా చేశానో వీడియో కింద లింక్ ఉంది, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చాలా చాలా బాగుంది. చూడండి పీస్ అసలు ఎలా ఉందో చూసారా. ఏమాత్రం చెక్కు చెదరకుండా చక్కగా పర్ఫెక్ట్గా కుదిరింది. వంట రానులు కూడా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు.